అరే, దొంగతనం చేయడానికి శ్మశాన వాటిక కంటే మంచి స్థలం ఇంకెక్కడా ఉండదు. నువ్వంట వీటిని ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏమైంది? దొంగిలించిన సామాన్తో పట్టుపడ్డాం కదా. ఈసారి కూడా ఆ ముసలోడు మనల్ని గనక పట్టించిందంటే ఇక మనకు ఖచ్చితంగా బుల్లెట్లు దిగుతాయి లోపలికి. అరే, ప్రతిసారి అలాగే అవుతుందారా రమేష్? పద, లోపలికి వెళ్దాం. రమేష్ మరియు సురేష్ దొంగలు. వాళ్ళు దొంగతనం చేసే విధానం విచిత్రంగా ఉంటుంది. వాళ్ళు ఇళ్లలో దొంగతనం చేయరు. ఖరీదైన ధనవంతుల సమాధులు తవ్వి దాంట్లో ఉన్న బంగారాన్నంతా తీసుకువెళతారు. ఎందుకంటే చనిపోయిన వారు కేసు పెట్టరు. ఎప్పటిలాగానే ఇంకొక మాల్దార్ కర్నల్ సమాధి తవ్వుతున్నారు. మొత్తం తవ్వి కాఫీని తెరవగానే చూసి వాళ్ళు కంగు తిన్నారు. ఓ రాయ్ నోయ్,